మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పెళ్లిలకు పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు వాళ్ళు ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలా మంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ వడ్ల కొనుగోలు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్ కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2 సీజన్లు కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 కోట్ల రూపాయలు. ఇలా 2021, 2022లో 21,629 కోట్ల 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 2022, 2023లో 19,335 కోట్ల 66 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2023, 2024లో 20,998 కోట్ల 88 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. 2024, 2025లో ఒక్క వానాకాలం సీజన్ కే 12,516 కోట్ల 50 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసింది. 36,15,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి సేకరించడం. ఇంకా సంవత్సరం యాసంగి బాకీ ఉంది. క్వింటాల్కు ఎంఎస్పీ 2,203 రూపాయలను క్వింటాల్ ఎంఎస్పీ రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో పాటు మార్కెట్ ఫీజు, ఈ శుద్ధి తాడు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఫీజు, డ్రైయేజ్, మెయింటెనెన్స్, మిల్లింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఛార్జీలు కానీ హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు వీళ్ళు అప్పు తీసుకొస్తే దానికి మిత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీని ప్రకారము ఒక్క కిలోకు 37 రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలోకు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణం పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో, నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారి ఫ్లెక్సీ కడితే పోలీసు వాళ్ళతో చింపయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటున్నాను. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని ఎవరన్నారు? ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి. ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నాం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారు బియ్యం అవి రాసి పెట్టుకోండి. అది ఇప్పటికైనా కనీసం మీకు నీతి, నిజాయితీ, నిబద్ధత, కనీసం విజ్ఞత ఉంటే వాస్తవాలు ఒప్పుకొని మీరు మోడీ గారు ఫోటో పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి. మీరు దానిలో మీ వాటా రూపాయినా చెప్పుకొని, ఎవరిదంటారు రూపాయి మీరు ఇచ్చేది రూపాయి చెప్పుకొని, 10 రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి, 10 రూపాయలు ఇస్తున్నారు చెప్పుకోండి. చెప్పుకుంటారు మీరు 10 రూపాయలు ఇస్తున్నారని చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మోడీ గారు 37 రూపాయలు ఇస్తున్న విషయం ఎందుకు చెప్తలేరు? ఇది గత ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. సన్న బియ్యం ఇవ్వాలి, మోడీ గారు పైసలు ఇస్తున్నారు. 30 రూపాయలు కిలో బియ్యానికి 30 రూపాయలు ఇస్తుంటే మీరు సన్న బియ్యం ఇవ్వండి, సన్న బియ్యాన్ని మొత్తుకుంటే ఇచ్చుడే లేదా? ఇచ్చుడే లేదా? ఉర్రంగా పబ్లిక్ అంతా లొడిపడితే గీయాలిచ్చి ఇవాళ దాన్ని దానికి ఏదో చేసినట్టు చెప్పుకోవడం తప్పు, చాలా పొరపాటు, మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. వెంటనే ఈ విషయంలో ఇప్పటికే కిషన్ రెడ్డి గారు ఈ రోజే వారు పిలుపునివ్వడం జరిగింది. కిషన్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ప్రతి మండలంలో కూడా మండలాధ్యక్షులందరూ కూడా రేషన్ బియ్యము, సన్న బియ్యం తీసుకుంటున్నటువంటి, మోడీ గారి బియ్యం తీసుకుంటున్నటువంటి లబ్దిదారుల ఇంటికి పోయి భోజనం చేయడం, రేషన్ షాపుల వద్ద మోడీ గారికి ఫోటో పెట్టడం, లబ్దిదారులను కలవడము, గ్రామాల్లో మోడీ గారి బియ్యం అన్నటువంటి వాస్తవ విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మండలాల వారీగా కార్యకర్తలు, మండలాధ్యక్షులతో పాటు నాయకులందరూ కూడా మోడీ గారి బియ్యం విషయంలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చెప్పి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం.